అలంకరణ దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తుందా? అలంకరణ అంటే నేడున్న క్రైస్తవ సమాజం చూసుకుంటే ఏమండి, సంఘ కాపర్లు అలంకరణ చేసుకొని ఏమండి చర్చిలకి రావద్దంటారు, అంటే గుళ్ళకి రావద్దంటారు. మరి అలంకరణ దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తుందంటే మరో మాట చూసుకొని మనం ముందుకు వెళ్దామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వాళ్ళ నోళ్ళు మూయింపవలను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబంలోనే పాడు చేయుచున్నారు. ఏమండి, ఏట్లని పాడు చేస్తున్నారంట? కుటుంబంలే. ఏమి చెప్పి పాడు చేస్తున్నారంటే అండి, ఏమైతే చెప్పకూడదో అవన్నీ బోధించుచు సంఘ విశ్వాసుల్ని కానీ కుటుంబాలని పాడు చేస్తున్నారంటే అండి. ఈ మాట నేను చెప్పట్లే, నా ఎంతటి నేను చెప్పట్లే అండి, దేవుడు రాయించిన మాట నేను చెప్తున్నాను. ఏమండి, మరి అలంకరణ కోసం సంఘ కాపర్లు ఎందుకు బోధిస్తున్నారు? మరి అలంకరణ కోసం దేవుడు కోరుకోలేదు కదా. దేవుడు ఏం కోరుకున్నారు? మారు మనసు కావాలన్నారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ నడవడికి ఎలా ఉంది, ప్రతిదీ దేవుడు కోరుకున్నారు. కానీ అలంకరణ అనేది దేవుడు కోరుకోలేదు. మరి అలంకరణ కోసమే బోధిస్తున్నారు. అలంకరణ అనగా మీరు గాజులు వేసుకొని మా సంఘానికి రావద్దు, లేదా బొట్టు పెట్టుకొని మా సంఘానికి రావద్దు, రంగురంగుల గాజులు రంగురంగుల వస్త్రాలు ధరించుకొని మా సంఘాలకు రాకండి, తెల్లని వస్త్రాలు మాత్రమే వేసుకొని రావాలి అని చెప్తున్నారు నేడున్న సమాజం. మరి తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామా? వెళ్ళం కదండి. మరి ఎలా ఉంటే మనం పరలోకానికి వెళ్తామంటే మన మారు మనసు పొందితే కానీ మనం పరలోకానికి చేరుకోలేమండి. ఏమండి, మనం బాప్తీసం పొందాక ఎవరిని ధరించుకుంటామంటే అండి, క్రీస్తుని ధరించుకుంటాం. మరి ధరించుకుంటాం అంటే అలంకరించుకోవడం రెండో ఒకటే కదండి. మరి అలంకారం చేసుకోవద్దు అంటున్నారు, మరి క్రీస్తుని ధరించుకుంటున్నాం అని అనేదాన్ని తప్పుగా భావిస్తారు. మరి రెండో ఒకటే కదండి, క్రీస్తుని కూడా ధరించుకుంటున్నాం. మరి ఎలా ధరించుకుంటున్నాం? మనం బాప్తీసం పొందుకొని మనం మొదటి అడుగు దేంట్లోకి వేస్తున్నాం? క్రైస్తవ్యంలోకి మొదటి అడుగు వేస్తున్నాం. మరి ఈనాడున్న సమాజం అలంకరణ చేసుకోవద్దన్నారు కదా. మరి దేవుడు ఏం కోరుకున్నాడు? అలంకరణ కోరుకున్నాడా? కాదు కదండి. మరి అలంకరణ దేనికి చేస్తున్నాం మనం? ఓ మాట చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చదవండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది, కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. చాలండి. ఏమండి, ఈ అలంకరణ దేనికి చేసుకుంటున్నాం మనం? శరీరానికే కదండి. అలంకరణ మనం శరీరానికే. వస్త్రాలు వేసుకున్నా పై శరీరానికి, మనం గాజులు వేసుకున్నా ఎనీథింగ్ ఏది పెట్టుకున్నా సరే అది శరీరానికి వేస్తున్నాం. మరి ఆత్మకి ఏం వేస్తున్నాం? ఆత్మకు మనం ఏం వేసుకోవాలి? వాక్యాన్ని వేసుకోవాలి. మరి ఆత్మ సంగతి ఏంటండి? మరి తెల్లని వస్త్రాలు వేసుకుంటేనే మనల్ని దేవుడు చూస్తాడు, దేవుడు అంగీకరిస్తారని మాట్లాడుతున్నప్పుడు మరి ఆత్మ ఉంటేనే కదా మన దేవుడు ఆయన ఉన్న లోకానికి చేరుకోగలం. ఆ ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధమై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండు అన్నారు. మరి ఆత్మ ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ దేహం ఎందుట్లో నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. మరి ఈ దేహం మళ్ళీ తిరిగి ఎక్కడ చేరుకుంటుంది? మట్టిలోకే చేరుకుంటుంది. మరి
దేవుడు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశాడు? మట్టిలో నుంచి కదండి చేశాడు. ఏమండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి మట్టిలో నుంచే. శరీరం కూడా మట్టిలో నుంచే వచ్చింది. ఇవన్నీ తిరిగి మట్టికి చేరుకుంటాయి, కానీ మన ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది? తండ్రి దగ్గరికి చేరుకుంటుందండి. ఏమండి, మనం మంచిగా బ్రతికి పరలోకంలో తండ్రిని మహిమపరిచేలా మనం బ్రతికితే మనం తండ్రి దగ్గర చేరుకుంటామండి. అలా కాకుండా మరి అలంకరణ ధరించుకొని మనల్ని జనాలు చూడాలి, ప్రజలు చూడాలి అనేసి మన సంఘాలకు వెళ్తే ఎక్కడ పోతాం? నిత్యాగ్నిలోకి పోతామండి. మరి ఇలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే తగు మాత్రం చేసుకోమన్నాడు దేవుడు. అలంకరణ చేసుకోకండి అని చెప్పలే. అలంకరణ చేసుకోకండి అనే చెప్పే రీతిగా ఉంటే మరి అన్నీ మనకి దేవుడు ప్రకృతిలో ఎందుకు కలిగించాడు? రంగురంగుల పువ్వులు ఉన్నాయండి ప్రకృతిలో, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి మనం అనుభవించడానికి, ఎన్నో వస్త్రాలు ఏంటి, ఎన్నో ప్రతిదీ చేశాడు. ఎన్నో జంతువులు, పక్షులు, ఏమండి, ఎన్నో రకాల చేపలు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు దేవుడు? మనం అనుభవించాలనే కదండి. ఆయన పిల్లలమైన మనం ఇవన్నీ అనుభవించాలని దేవుడు మన కోసం చేశాడు. మరి ఇవన్నీ అలంకరించుకోకూడదు. మీరు తెల్లని వస్త్రాలు మాత్రమే వేసుకొని రండి. ఇవండి ఎవరి కోసమండి? దేవోపదేశకులను బోధించుచున్నారని చెప్తారండి. మార్కు సువార్తలో ఉంటుంది. ఏమండి, మరి ఇవన్నీ ఎలా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు అంటే వారు కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు ఇటువంటి బోధలు చేసి. ఏమండి, గాజులు తీసే బొట్టు పెట్టుకోకి ఇవన్నీ ఎప్పుడు చెప్తారంటే మన భారతదేశపు సాంప్రదాయం ఎలా అంటే భర్త ఉండగానే తీస్తారా? తీరు కదండి. భర్త చనిపోతే కానీ ఈ గాజులు అనేది ఇవన్నీ తీరు. మరి ఇవన్నీ చెప్తున్నారు. మరి కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయంటే భర్త అంటాడు, నేను ఉండగానే గాజులు తీసేస్తున్నావు, నేను ఉండగానే ఇవన్నీ తీస్తున్నావు, నువ్వు వివాహానికి ఇచ్చిన విలువేది అని అడుగుతారు. అప్పుడే కుటుంబం చెల్లాచెదరు అయిపోతున్నాయండి. ఎందుకు ఎలాగ అయిపోతున్నాయి అంటే సేవకులు చేసే బోధలు ఎలా ఉంటున్నాయో మనం పరీక్షించుకోవాలి. ఏమంటే మనం వినువారుగానే ఉండకూడదంటండి. పరిశోధించాలి. బైబిల్లో ఏముందో ప్రతిదీ పరిశోధించి చదవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సంఘ కాపరులను అడగండి, వారు చెప్పలేకపోతారేమో. ఏమండి, మరి ఈ బైబిల్ని పరిశోధించి మనందరం దేవుడు పని నెరవేర్చి తండ్రి ఉన్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నాకు కొన్ని మాటలు ముగిస్తున్నాను.